హ్యాపీ న్యూ ఇయర్ 2026. మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆంటీ నేను ఎగరేస్తా అన్నాడు. నేను ఉయ్యాలని అనుకున్నా కానీ వాడు నన్ను ఎగరేశాడు. మా బావ అన్నాడు, ఆంటీతో ఆరాటం నీతో పోరాటం కానీ తీరలేదే కసికారాటం. ఆంటీ ఈ బాబు మా ఆయనలాగే ఉన్నాడు. మీ ఆయన నన్ను మింగితే వచ్చిన బాబే ఈ బాబు. ఆంటీ రాత్రంతా సౌండ్ వస్తుంది టపటపా అని. ఏంటి అంకుల్ దబరకి నొక్కులు పడితే నొక్కులు తీశాడు బాబు. ఈ రోజు నైట్ నేను నొక్కులు తీస్తాను ఆంటీ. ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు? పొలం ఎండిపోయింది, మోటార్ వేసి వస్తా. ముందు నా పొలానికి మోటార్ అయ్యి. ఆంటీ ఎందుకు ఎప్పుడు బైక్లో వెళ్దామంటారు? బైక్లో వెళ్తే కదా తగిలి బాగా మూడొచ్చేది. Auntie, what does your husband do? My husband is a very good man. He goes to my friend's house every day and does night duty. Auntie, room కావాలి. దేనికి నిద్రపోవాలి ఆంటీ? నేను అదే చెప్పి రోజు మింగించుకుంటా. ఆంటీ మీ ఆయన ఏం చేస్తాడు? మా ఆయన చాలా మంచివాడు. రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ డ్యూటీ చేస్తాడు. బావా పక్కింటి ఆంటీ నువ్వు రాగానే చెప్పమంది. దేనికి? రాత్రి మింగింది, దానికి సరిపోయినట్లేదు. మేడం మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళారా అంటే నో అంటాడు. ట్యూషన్కి ముందు వస్తాడు, ఎందుకు రాడు? నన్ను మింగుతున్నాడుగా. ఆంటీ మీకు ఏ ఆట అంటే ఇష్టం? రాత్రి మా ఆయన ఆడే ఆట చాలా ఇష్టం రా. ఆంటీ మీ ఆయన కారు బాగా ఫాస్ట్గా తోలుతాడుగా. కారు తోలుతాడు, నన్నే తోలలేడు. బావా చపాతీ పిండి బాగా పిసుకుతున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు? రోజు నైట్ నిన్ను పిసుకుతానుగా. రాజు నచ్చిందే రంభ అంటారు. కామం కళ్ళతో చూస్తే ఎవరైనా సరే రంభలాగే కనిపిస్తారు రాజుగారు. ఆంటీ మీకు ఎట్లాంటి అబ్బాయి కావాలి? నాకు యుద్ధం సమయంలో విజృంభించే అబ్బాయి కావాలి. బావా నీకేమంటే ఇష్టం? నాకు చీకటి అంటే ఇష్టం. ఎందుకు బావా? అప్పుడే కదా నిన్ను మింగేది. ఆంటీ సముద్రంలోకి ఎంత ఉంటుంది? నైట్ మా ఇంటికి రా, చూపిస్తా. రాత్రంతా మింగిన నీకు సరిపోలేదా? ఉదయం లేవగానే మళ్ళీ మింగుతా అంటున్నావు. మా ఆయన వచ్చే సమయం అయింది, త్వరగా మింగురా. ఆంటీ మీ సీట్ ఏంది, ఎలా ఉంది? రాత్రి బాగా నలిపేసావు కదరా. నేను చెప్పింది బైక్ సీట్, నీది కాదు. ఆంటీ మీరు ఎప్పుడు చూసినా మళ్ళీ పూలు పెట్టుకుంటారు ఎందుకు? అంకుల్కి బాగా మూడ్ వస్తుంది. ఆంటీ మీరు ఇల్లు ఖాళీ చేయండి. ఏమైంది మేడం? రాత్రి మీరు చేసే సౌండ్కి బిల్లింగ్ కలుగుతుంది కింద, నాకు పువ్వు దూల పెరిగిపోతుంది. బాబు నువ్వే ఏం చేస్తావు? నేను రంగుల రాటం తిప్పుతాను. నన్ను రంగుల రాటంలో తిప్పు అన్నాను, వాడు రంగుల రాటం వదిలేసి నన్ను తిప్పాడు. ఆంటీ ఎప్పుడు చూసినా ఎందుకు కుక్క బౌబౌ అంటుంది? బౌబౌ అనాక ఇంకేమంటుంది? దాన్ని పెట్టింది నన్ను మింగకుండా ఉండేదానికి, నువ్వు మింగుతున్నావుగా. ఆంటీ మిమ్మల్ని చూడంగా నేను లిప్స్ చూసా, మీరేం చూశారు? నేను నీ బనానా చూసే. ఆంటీ మీ సైజు నా చేతి కన్నా పెద్దదిగా ఉంది, అయితే నువ్వు చపాతి పిండి పిసికినట్లు పిసుకు. నైట్ చాలా బాగా చేసావురా. నేను నైట్ డ్యూటీకి పోయానుగా, రాత్రమంతా దున్నింది ఎవరు? నేను ఇంట్లో పొలం దున్నేదానికి దిక్కులేదు కానీ బయటకు వెళ్ళి దున్నతాడంట వీడు. బావ పొలం దున్నాలి, సరేరా దున్నతాను. నేను చెప్పేది చేలో పొలం, నా పొలం కాదు. బావా నా పొలం ఎండిపోయింది, నన్ను ఏం చేయమంటావు? నా మోటార్ బోరెకొచ్చింది. ఆంటీ ఎందుకు నువ్వు పొలంలోకి ఎగబడిపోతావు? పొలం పోతే కదా దున్నిచ్చుకునేది. అల్లుడు అమ్మాయి చూడడానికి సాఫ్ట్గా ఉంటుంది కానీ యుద్ధం సమయంలో చంద్రముఖిలా మారుతుంది అల్లుడు, జాగ్రత్త. అందుకే ముందు నాతో చేయి. పక్కింటి అమ్మాయి ఏంటి ఈ అంకుల్ నైట్ నిద్రపోకుండా ఆంటీతో యుద్ధం చేస్తాడు. ఆంటీ అరిచే అరుపులకు నా పువ్వు దూల పెరిగిపోతుంది. ఆంటీ అమ్మ నాన్న ఆట అంటే ఏంటి? రాత్రి మీ అంకుల్ నైట్ డ్యూటీకి పోతాడు, అప్పుడు రా ఆట ఎలా ఆడాలి అని చెప్తా. నా పువ్వకి దూల తీర్చుకుంటా. రొమ్ము సోకు చూసేవాడు రంకు మొగుడవుతాడు, రొమ్మెనక మనసు చూసేవాడు మగాడవుతాడు. బావా ఎందుకు నువ్వు గడియారం వైపు అలా చూస్తావు? 12 ఎప్పుడవుతుందో చూస్తా, అప్పుడే కదా.
అంటే మీకు మూడ్ ఎప్పుడు వస్తుంది? నాకు ముద్దు పెడితే మూడ్ వస్తుంది. ఆంటీ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? నేను వద్దనేదాకా చేస్తే హ్యాపీగా ఉంటాను. ఆంటీ ఎందుకు ఇంత అందంగా పుట్టారు? ఏం చేద్దాం నీ చేత మీగిచ్చుకునేదానికి. ఆంటీ నువ్వు నైట్ అంతా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు, నీకెలా తెలుసు నువ్వు? ఓ మై గాడ్ అంటున్నావు. మా ఆయన నేను చేసిన వంటలు బాగాలేవంటాడు, నైట్ నువ్వు చాలా బాగున్నావా అంటాడు. బావా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నా, మా ఫ్రెండ్ని బయటికి వెళ్దాం రా అన్నావంట. లోన్స్కి అమ్మాయిలకి దూరంగా ఉండండి అబ్బాయిలు, లేదంటే మీ దూల తీరిపోద్ది. మా ఫ్రెండ్కి పెళ్ళయింది, ఫస్ట్ నైట్ ఎన్ని రౌండ్లు అని అడిగాను, 8 రౌండ్లు అనింది. నేను ఇంకా పైకి లేవలేను అంటుంది. అత్త తుఫాన్లో ఏం చేస్తావు? నేను మామయ్యని మింగేస్తాను. బావా నాలో నీకేం ఇష్టం? నువ్వు నైటీలో ఉంటే నాకు చాలా ఇష్టం, పని సులభంగా అయిపోతుంది. నేను షాప్కి వెళ్ళాను బాబు, లేచిందన్నాను, లేదు పడుకొని ఉందన్నాడు. నేను చెప్పింది లేస్ చిప్స్ రా. మా బావని పరిగెట్టరా గట్టిగా అంటే ఇక్కడ పరిగిస్తే అక్కడ అవుట్ అయిపోతానంటాడు. ఆంటీ మీకు ఎలా చేస్తే బాగుంటుంది? నువ్వు పువ్వులో పెట్టే కన్నా పువ్వుని నాకితే చాలా బాగుంటుందిరా. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నాం ఆంటీ. ఎంతసేపు ఉంటారు? తెల్లార్లు ఉంటాం. తెల్లార్లు కుదరదు ఇక్కడ. మీ బావ వద్దు అనేదాకా చేస్తాడుగా, నీకెట్లా తెలుసు? రాత్రి నువ్వు హరిసే అరుపులు నాకు వినపడ్డాయి. ఆంటీ ఏంటి మీ సామాన్లు లూజుగున్నాయి? రోజు మొరటగా చేస్తావు కదరా. ఆంటీ నైట్ అంతా సౌండ్ వస్తుంది, టపా టపా. మీరు అరుస్తున్నారు, నన్ను దోమ కొడితే అంకుల్ కొడుతున్నాడు బాబు. మా ఆయన నువ్వు నైటీలో ఉంటే చాలా ఇష్టం అన్నాడు. ఏమి అన్నాను? అప్పుడే పని సులభంగా అయిపోద్ది అన్నాడు. షాపింగ్కి తీసుకొని వెళ్ళారా అంటే నిన్నొక్కసారి ఎత్తుతా తర్వాత వెళ్దాం అంటాడు. బావా మా చెల్లికి ప్రెగ్నెన్సీ వచ్చింది, నీకు కథ రావాల్సింది నేను అనుకొని నువ్వు మా చెల్లిని వేసావు. పక్కింటి ఆంటీకి ఏదో ఒకటి బాగాలేదని చెప్పేసి సాకులు చెప్తుంది వాళ్ళ ఆయనకి. షాపింగ్ వెళ్దాం రా అంటే ఎక్కడ లేని బలం, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. వాడు నా రసం వచ్చేదాకా చేస్తాడు అనుకున్నా, కానీ నేను పట్టుకోగానే వాడు రసం వచ్చేసింది. ఏం చేద్దాం? మా బావకి ఫ్యాన్ రిపేర్ అని చెప్పాను, స్టూల్ ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేస్తున్నాడు, కదిలితే పట్టుకో అన్నాడు. నేను సరే అన్నాను, కదిలింది పట్టుకున్నాను. అరటికాయని వాడు అన్నాడు, నేను చెప్పింది స్టూలు అన్నాడు. మా బావకి ఫ్యాన్ రిపేర్ అని చెప్పాను, స్టూల్ ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేస్తున్నాడు, కదిలితే పట్టుకో అన్నాడు. నేను సరే అన్నాను, కదిలింది పట్టుకున్నాను. అరటికాయని వాడు అన్నాడు, నేను చెప్పింది స్టూల్. మా బావని కానీ రా అంటే సరే అన్నాడు. ఏంటి నీ పువ్వు లూజ్ అయింది అన్నాడు. నువ్వు పూలో పెట్టలేదురా, కింద బొక్కలో పెట్టావు. పువ్వు నాకురా, నేను తేని మర్చిపోయాను. ఆంటీ రాత్రంతా సౌండ్ వస్తుంది టపా టపా అని. ఏంటి అంకుల్ దబ్బరికి నొక్కులు పడితే నొక్కులు తీశాడు బాబు. ఒరే బావా రాత్రి చేసిన దెబ్బకి పువ్వు ఆచిపోయింది, సరే అరటికాయ పట్టుకొని పెదవులపై పెట్టుకో. కానీ మా బావని పువ్వులో పెట్టరా అంటే నేను వేలు పెడతానంటాడు, లేదా నువ్వు అట్టికాయ పెట్టుకో అంటాడు. నేను పట్టుకోగానే జ్యూస్ కారిపోతుంది. ఒక స్త్రీ ఎంత గొప్పగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్ళైన తర్వాతే. తన భర్త తన మాట అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, లేదా జీవితాంతం బాధపడుతుంది. మా బావని ఏంట్రా మొరటగా చేస్తున్నావంటే ఎద్దులు దున్ను చావాలా, మొగోడు దిగి చావాలా. మా ఆయన బోండాలు పిసుకురా అంటే లేదు నేను నీ పువ్వుని నాకుతా అంటాడు. తల్లిని కొడుకు అడుగుతున్నాడు, అమ్మ దెయ్యం ఎప్పుడు కనిపిస్తుందని. నాన్న వెంటనే నీ ఎదురుగా ఉంది నాన్న దెయ్యం, జాగ్రత్త అన్నాడు. మా పక్కింటి అబ్బాయి నీ కాలువలో నేను ఈత కొడతానన్నాడు. నేను చెప్పాను అది కాలువ కాదురా సముద్రం, నువ్వు ఈదలేవు. మా ఆయన నా పువ్వులో పెట్టరా అరటికాయ అంటే లేదు నేను నీ నోట్లో పెడతానంటాడు. మా ఆయన ఇంటికి సింహంలా వచ్చాడు. నేను ఈరోజు దబిడిదిబిడే అనుకున్నాను, కానీ పాలు తాగి పడుకున్నాడు. ఏమండి అంటే ఆఫీస్లో నాకు దబిడిదిబిడే అయిపోయింది అన్నాడు. యోగా టీచర్ నీకు ఎన్ని ఆసనాలు వచ్చు? ఒక ఆసనం 10 నిమిషాలు ఉండు అన్నాడు. నాకు 7 ఆసనాలు వచ్చు, ఏ ఆసనమైనా 2 నిమిషాలు ఉంటాను, ఎందుకంటే నా బాయ్ ఫ్రెండ్ 2 నిమిషాల్లో అవుట్ అయిపోతాడు. మా పక్కింటి అబ్బాయి రోజు చూస్తున్నాడు, నీకేం కావాలని అడిగితే తెల్లార్లు కావాలన్నాడు. తెల్లార్లు కుదరదు అక్కడ. మా ఆయన అన్నాడు నీ పెదవులు చాలా తీయగా ఉన్నాయి,
నేను చెప్పాను కింద పెదవులు ఇంకా తీయగా ఉంటాయి. నాన్న బొమ్మలతో ఆడుకున్నావా? ఆడుకున్నమ్మా. నేను బొమ్మలతో ఆడుకుంటే నాన్న పక్కింటి ఆంటీతో ఆడుకున్నాడు. నా మొగుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఆనందపడుతున్నాడు, కానీ ఆ ఇత్తనం వేరే చెట్టుది అని తెలియదు. మా చెల్లి బావ ఎక్కడా అని అడిగింది, నా పోరు తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయాడు. అవునా, మరి నేను పక్కింట్లో చూశానే. మగాడు స్త్రీ రూపానికి దాసోహం అవుతాడు, కానీ స్త్రీ మగాడి ప్రేమకు దాసి అవుతుంది. అందరి జీవితంలో లవ్ స్టోరీ ఉంటుంది, నా దగ్గర మాత్రం లోన్ స్టోరీ మొదలైంది. నేను మంచోడిని ఆంటీ, నీలాంటోడే పిల్లవాడు అని పక్కలో పెట్టుకుంటే ఉదయానికి పిల్లవాడిని దింపాడు. ఆంటీ, ఎందుకు మీరు మధ్యాహ్నం నిద్రపోతారు? రాత్రులు ఎలా నిద్ర ఉండదు కదరా, నువ్వు గ్యాప్ లేకుండా మింగుతావుగా.